అందులోంచి ఏదో ఒక మాట ద్వారా ప్రభు మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తాడు. దాని ద్వారా నువ్వు మేలు పొందొచ్చు. అది విత్తువాడికి విత్తనమును, భుజించే వారికి ఆహారం అవుద్ది. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా భుజించే వారికి ఆహారము. మొట్టమొదటిగా మనం భుజించాలి ఆహారము. ఓకే, మొట్టమొదటిగా వచ్చిన పంట మనం భుజించాలి. భుజించిన తర్వాత కొంత దాస్తాము, వచ్చే సంవత్సరం మళ్ళా విత్తడానికి. భుజించేవానికి ఆహారము, విత్తువానికి విత్తనముగా ఉండాలి దేవునిలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా. ఓకే, సో కీర్తనలు అది జ్ఞాపకం చేసుకోండి, అలవాటు చేసుకుందాము. కీర్తనలు మరి 1వ అధ్యాయంలో ఉన్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, మై గాడ్, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండి చోటన కూర్చుండక. ప్రైజ్ ది లార్డ్. దుష్టుల ఆలోచన, అందరూ దుష్టులని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇస్తారు. వచ్చిన సమస్యను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇస్తారు. ఈ పక్క సైట్తో నాకు గొడవ వచ్చిందండి అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీరు కేసు పెట్టండి, మన లోపల వేయించేద్దాం, మక్కలు ఎరగొట్టించేద్దాం, అది ఇది అంటాడు. ఒక లాయర్ దగ్గరికి వెళితే ఎందుకంటే వాడి మీద కేసు వేద్దాం అంటాడు. ఒక పాస్టర్ దగ్గరికి వెళితే ప్రార్థన చేద్దామండి అంటారు కదండి జాన్ గారు. ఆయన పక్క సైడ్తో ప్రాబ్లం వచ్చింది. ప్రస్తుతం మరి ఒకనొక సమయంలో మేము ఎన్ఎస్టీలో ఉండేటప్పుడు రాత్రికి రాత్రి ఒక ఆమె, 3 ఆడపిల్లలు ఆమెకి, రాత్రికి రాత్రి ఆమె షూట్ కేసు సర్దుకుని ఇంటికి వచ్చింది రాత్రి 10 గంటలకి. ఇదేంటా అనుకున్నాము. ఇంటికి రాత్రి 10 గంటలకు వచ్చేసి తన యొక్క భర్తకి తనకి గొడవ అయింది. నేను ఏమాత్రం బ్రతుకుదాం అనుకోలేదు. ఎందుకు మీరు గుర్తొచ్చారండి, అందుకు మీ ఇంటికి వచ్చేసాను. షూట్ కేసులో బట్టలు పెట్టుకొని మా ఇంటికి వచ్చేసింది. వచ్చేస్తే రాత్రికి ఇంట్లో భోజనం పెట్టాము, ఆతిథ్యం ఇచ్చాము, దేవుని కూర్చిన నిరీక్షణ చెప్పాము. కొంత నిరీక్షణ, హోప్ చెప్పి మరి రాత్రికి ఉండేటప్పటికల్లా తెల్లారేటప్పటికల్లా తనలో ఉన్న కోపము తగ్గింది, తన భర్త మీద ఉన్న కోపము తగ్గింది. ఒక రోజు ఉన్నది, మంచి మాటలు చెప్పాము, ఆయన భర్త చేసిన మంచి కార్యములు అవి గుర్తు చేసాము, భర్త మీద కొంత ప్రేమను పెంచాము. ఎలాగోలాగా సర్దుకుంటానండి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది 3 ఆడపిల్లలు, చక్కగా మంచి వివాహాలు చేసింది. ఒకళ్ళు లండన్లోని, ఒకళ్ళు అమెరికాలోని, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇప్పుడు 3 దేశంలో కూడా నెలకొక దేశం ఆమె తిరుగుతూ ఉన్నారు. మరి ఎన్ఎస్టీలోనూ ఇంకొక సహోదరి ఆమె చెప్పారు, మరి నాకు నా భర్తకి గొడవైనప్పుడు మీలాంటి వాళ్ళు నాకు దొరకలేదండి. ఆమెకి తన యొక్క భర్తకి గొడవైనప్పుడు ఆమె విడాకులు తీసుకుని 2 ఆడపిల్లల్ని ఆమె ఒక్కరితి పెంచి పోషించి వివాహాలు చేసి తన యొక్క భర్త చనిపోయే వరకు కూడా ఆమె ఒంటరిగానే జీవించింది. ఆమె అన్న మాట ఏమిటంటే, నా భర్తతో నాకు గొడవ వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు దొరకలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఏ గాడ్లీ కౌన్సిలింగ్, నేను చెప్పేది ఏ గాడ్లీ కౌన్సిలింగ్, దైవ చిత్తానుసారమైనటువంటి సమాలోచన. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎవరి దగ్గరికి వెళ్తామో దాన్ని బట్టి ఆలోచన వస్తుంది. మరి కొన్ని సంవత్సరముల క్రితము ఆసాబ్కి కొంత ప్రాబ్లం వచ్చింది. వచ్చి మరి దగ్గర 20-30 రోజులు సమంగా తిండి తినక నీళ్లు తాగక చనిపోదాము అనుకుని నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య చనిపోదాం అనుకుంటున్నాను, నేను ఎలాంటి సమస్యలు ఇరుక్కున్నాను. పర్వాలేదు నాన్న, నీకోసం సంఘం ప్రార్థన చేస్తారు. వాక్యము చెప్పి సంఘాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ప్రైజ్ ది లార్డ్ నిలబడ్డాడు, సమస్య నుండి బయటకు వచ్చాడు, దేవునికి దయను పొందాడు. ఈ దినమున మన మధ్యన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేరీ సుజాత కూడా ఒక సమస్య వచ్చింది, బ్యాంక్ మీద కేసు వేసేద్దాము, వాళ్ళు నన్ను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తున్నారు, ఒక క్యాస్ట్ వాళ్ళకి ఒకలాగా, ఒక క్యాస్ట్ వాళ్ళకి ఒకలాగా చూస్తున్నారు, బ్యాంకు మీద కేసు వేద్దాము, వాళ్ళతో పోరాడదాము అన్నది. వాళ్ళతో పోరాడుంటే వాళ్ళు ఇంకా మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని పోరాడాలి. వాళ్ళైతే వాళ్ళకి లాయర్లు, బ్యాంక్ స్టాఫే ఉంటారు, వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా వాళ్ళు చేస్తారు. వద్దు, దేవునికి మొరపెడదాము. మనకి అడ్వకేట్, మన లాయరు,
దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, మనం ఆయనకి మొరపెడదాము అన్నప్పుడు ప్రార్థన చేశాము, మొరపెట్టాము. ఆశ్చర్యకరంగా ప్రభు విడిపించాడు. ఈ దినమున మన మధ్యన ఉన్నారు. ఏ గాడ్లీ కౌన్సిలింగ్. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరితో సమాలోచన చేస్తారు, దాన్ని బట్టి మీ ఫర్దర్ స్టెప్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ప్రియమైన దేవుని సంగమా, వచ్చిన సమస్యను బట్టి వెంటనే దుడుకుగా తెగతెంపులు చేసుకోవాలి అన్న ఆలోచన చెయ్యొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున ఎవరితో నీవు ఆలోచన చేస్తున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు. దేని యందు మనం ఆనందించాలి? ఏమి చేయకూడదో చూసాము మొదటి వచనంలో. రెండవ వచనంలో చూస్తున్నాము ఏమి చెయ్యాలో చెప్తున్నాడు. ఏమని? ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, వాక్యమునందు ఆనందించేవాడు. దేవుని యొక్క మాటల యందు నువ్వు ఆనందించినట్లయితే నీకు బాధ అయినా, కష్టమైన, నష్టమైన, అందులో ఆనందము నిన్ను బాధగా చూపించదు, కష్టముగా, నష్టముగా అనిపించదు. నష్టము కలుగుతాయి. మరి ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన నష్టము మీ అందరికీ తెలుసు. నో ప్రాబ్లం. దాన్ని మించిన ఆదరణ నా యేసయ్య నాకు దయచేస్తున్నాడు. నా కుమారుడు రక్షించబడ్డాడు, నా కుమారుడు దేవుని పరిచర్యకు వచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. యోహాను గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ యోహాను, థర్డ్ జాన్ పేజ్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది. 226, 225 ఉంది, 226 ప్రింట్ లేదు అక్కడ. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనము మైక్లో చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రైస్తుల్లా. నా యొక్క పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రైస్తుల్లా. అర్థమవుతుంది కదా? ఒక కాంట్రాక్టర్ గాను, ఒక మంచి ఉద్యోగి గాను, నెలకి ₹1,00,000 నాకు సంపాదించి ఇచ్చే కొడుకు గాను ఉన్న దానికంటే దేవుని తట్టు చూసి, తన యొక్క అవసరతల్లో దేవుని తట్టు చూసి మొర్రపెట్టి ప్రార్థన చేసే కుమారుడిగా తయారైనందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. వాడికి భోజనము ఉన్నా లేకపోయినా, సౌకర్యములు ఉన్నా లేకపోయినా, భార్య పిల్లలు ఉన్నా లేకపోయినా, ప్రైజ్ ది లార్డ్, ఏమి ఉన్నా సరే భూ సంబంధమైనవి కొంతకాలం ఉంటే తర్వాత వెళ్ళిపోతాయి, గతించిపోతాయి. కానీ దేవునిలో నీవు ఆనందించినట్లయితే, దివారాత్రము దానిని ఆనందించినట్లయితే, అదే కీర్తనలో ఉన్నాము కదా. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలో ఉన్నాము 1వ అధ్యాయంలో, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. దేన్ని ధ్యానించాలి? వాక్యమును ధ్యానించాలి. ఆదివారం విన్న వాక్యమును ధ్యానించాలి, బుధవారం విన్న వాక్యమును ధ్యానించాలి. మీరు బైబిల్ చదివినప్పుడు, వాక్యము మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని ఆదరించినప్పుడు ఆ వాక్యము ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. అదేం చేస్తుంది? ఆ ధ్యానం ఏం చేస్తుంది? దుష్టుల దగ్గరికి వెళ్లకుండా, దుష్టుల దగ్గర ఆలోచన చేయకుండా, దుష్టులతో సహవాసం చేయకుండా నిన్ను ఇక్కడ బిజీ చేస్తుంది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే దేవునితో సమాలోచన, సేవకునితో సమాలోచన, సంఘముతో సమాలోచన నువ్వు చేసినప్పుడు, ఆ గంట సేపు దుష్టునితో సహవాసం అనేది నీకు వేరవుతుంది. నువ్వు ఎప్పుడైతే వెలుగుకు దగ్గరగా ఉంటావో చీకటికి దూరంగా ఉంటావు ఆటోమేటిక్గా. ప్రైజ్ ది లార్డ్. వెలుగుకు దూరంగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా చీకటి దగ్గర అవుతాం. ప్రియమైన దేవుని సంగమా, దుష్టుల అలాగనుండక ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఏ విధంగా ఉంటాడు? నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఇన్ డ్యూ సీజన్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ డ్యూ సీజన్. మరి పక్కనే ఒక చెట్టు
ఆల్రెడీ సగం తీసేసాము, ఆ పార్ట్ కూడా మిగతాది కూడా తీసేస్తాములేండి. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అది చిన్నప్పుడు దానికి నీళ్లు పోసాము, పెద్ద వృక్షం అయింది. ఇప్పుడు అది తీయాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి తీయవలసి వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, నష్టమే. తన కాలమందు దానికి ఫలమిచ్చే కాలము లేదు, దానికి ఫలమిచ్చే కాలం అంటూ లేదు, మాకు నష్టాన్నే ఇస్తుంది. కానీ ఈ ప్రక్కన ఒక మామిడి చెట్టు ఉంది, తన కాలమందు పోయిన సంవత్సరం ఒకే కాయ కాసింది, ఈ సంవత్సరం 13 కాయలు కాసింది, వచ్చే సంవత్సరం 300 కాయలు కాయొచ్చు. ప్రతి నెల కాస్తుందని చూడం, తన కాలం ఆ సమ్మర్లో ఆ టైంలోనే అది కాస్తుంది. అన్ని కాలాల్లో దాని మీద ఎదురు చూడక్కర్లేదు. అలాగే మనము కూడా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఏ కాలంలో ఫలమిచ్చే చెట్టు? తన కాలం. ఏమిటి మన కాలము? ప్రజలు నిన్ను శోధిస్తారు, దేవుని నుంచి దూరంగా పో, నీవు బైబిల్ పట్టుకున్న అప్పటి నుంచి నీకు నష్టమే, నీకు మంచి ఏమీ జరగలేదు. అనేక మంది నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్ళడానికి అనేకమైన రీతిలో తుఫానులాగా నిన్ను ఊపుతూ ఉంటారు. నువ్వు నిలబడతావా? తన కాలమందు, తన కాలమందు. ప్రైజ్ ది లార్డ్. గాలికి చెదరుగొట్టు పొట్టు వలె ఉంటారు. దుష్టులు అలాగ ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ప్రతి చిన్న సమస్యకి ఎగిరిపోతాం, ప్రతి చిన్న సమస్యకి ఎగిరిపోతాం. ఎలాగా? ఎందుకు వచ్చిన జీవితం, ఉరేసేసుకుంటే కాదు, ఎందుకు వచ్చిన జీవితం. ఆ ట్రైన్ వస్తుంది, దానికి ఎదురుగా పరిగెడితే అయిపోదు శుభ్రంగాను. చిన్న గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటావు. కానీ ఎగిరిపోయే పొట్టులాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలని ఆయన కోరుతున్నాడు? ఒక బలమైన గింజ. ఎంత గాలి వేసినా అది ఎగరదు, అక్కడే ఉంటుంది. కానీ దాని చుట్టూనున్న పొట్టు ఎగిరిపోతాయి. నువ్వు గింజవై దేవునిలో, వాక్యములో, దేవునిలో బలముగా ఉంటావా? లేదంటే ప్రతి చిన్న సమస్యకి దేవుణ్ణి కోపగించి, సంఘము మీద కోపగించి, ఇటు అటు ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దుష్టుడు అలాగనుండక ఎలాగుంటున్నాడు? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. కానీ మనం ఎలాగ ఉంటాము? నీటి కాలువలు వారనబడి నాటబడిన వాడై, సహవాసముతో అంటుకట్టబడిన వాడవైతే, దేవునితో అంటుకట్టబడిన వాడవైతే, వాక్యముతో అంటుకట్టబడిన వాడవైతే, తన కాలం అందు ఫలమిచ్చే చెట్టు. నీ మీద కూడా అనేక రకాల కాలములు దాడి చేస్తూ ఉంటాయి. వాటిని బట్టి పారిపోకుండా, పడిపోకుండా, నాశనం అయిపోకుండా నిలబడాలంటే దేవునితో, వాక్యముతో, సంఘముతో నీ యొక్క సహవాసము బలమైన రీతిలో ఉన్నట్టయితే నిలబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి ప్రార్థన చేసేవాడిని. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది కదండి. గోడ తట్టు తిప్పి ప్రార్థన చేశాడు. 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. నిజంగా ఎంత అదృష్టవంతుడు హిజ్కియా కదండి. అవునా కదా? ఈ లోకంలో అనేక మంది ఎప్పుడు చనిపోతారో తెలియకుండా టప్పని పడిపోతున్నారు. ఎప్పుడు చనిపోతారో తెలియకుండా టప్పని పడిపోతున్నారు. కానీ హిజ్కియాకి నీళ్ళు చక్కబెట్టుకో, సమయం ఇచ్చావు. ప్రభు, నాకు కూడా అటువంటి సమయం ఇయ్యి ప్రభు, నా ఇల్లు చక్కబెట్టుకునే సమయం ఇయ్యి. గతించిన సంవత్సరం నుంచి ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఆయన సమయం ఇస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమయం ఇస్తూనే ఉన్నాడు, ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉన్నాను. ఆయన పిలుపు ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఇల్లు చక్కబెట్టుకుందాము, ఇల్లు చక్కబెట్టుకుందాము. సిద్ధపడుతూ ఉన్నాను. ఆయన సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీకు ఎప్పుడో స్ట్రోక్ రావాలన్నారా డాక్టరు? 2 చోట్ల 100% బ్లాక్ అయిపోయింది, ఒక చోట 95% బ్లాక్ అయిపోయింది, ఒక చోట 80% బ్లాక్ ఉంది. నువ్వు ఎలాగ బ్రతుకున్నావు? దిస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. నా దేవుడు గొప్పవాడండి. ఇంకా నువ్వు బ్రతికున్నాడు.
గుండెకు బ్లడ్ రావాల్సిన దారులు బ్లాక్ అయిపోయి ఆగిపోయి అయినా సరే నేను నడుస్తున్నాను, వెళుతున్నాను, అన్ని పనులు చేస్తున్నాను. కానీ కొంచెం స్పీడ్ తగ్గించవలసి వచ్చింది. ఎందుకంటే నడిచి వెళ్ళిన వెంటనే కాసేపు ఆగవలసి వస్తుంది, గుండెలు పట్టినట్టు ఉండడం. డాక్టర్ చెప్పింది ఏంటంటే అది మంచి సైనే, మీరు అప్పుడు వెంటనే ఆగాలి. వెంటనే ఆగుతున్నాను. మరి అలాగే గతించిన సంవత్సరం దాటిపోయి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొంచెం తక్కువ డిస్టెన్స్కే ఆగవలసి వస్తుంది. సర్లే ఒకసారి చూద్దామని చెప్పి యాంజియోగ్రామ్ చేస్తే ఈ బ్లాక్స్ తెలిసాయి. సో రేపు బుధవారము సర్జరీ అన్నారు. ఓకే, ప్రిపేర్ అవ్వడానికి ప్రభు సమయం ఇచ్చాడా లేదా? ఇంకొక 15 సంవత్సరంలో నేను నీ సేవ చెయ్యాలని ఉన్నట్లయితే, నేను నీ పని చెయ్యాలని నువ్వు కోరినట్లయితే నువ్వు ఉంచుతావు ప్రభా. వద్దు, నువ్వు చాలా శ్రమ పడ్డావు, చాలా అలసిపోయావు, 68 సంవత్సరంలో అలసిపోయావు, ఇంకా నా దగ్గరికి వచ్చేయి అని అన్నట్టయితే దానికి సిద్ధమే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాస్యకులు కూర్చుండి చోటను కూర్చుండక. ఎవరితో సహవాసం చేస్తున్నామో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించినట్లయితే నిరీక్షణ తీసుకొస్తుంది, వాటి కాలంలో ఫలము దయచేస్తుంది. ఫలమిచ్చే చెట్టుని ఎవడు కూడా నరికివేయడు. ఇంక నీ కళ్ళు కనబట్టలేదు, నువ్వు నడవలేవు, నీ కారు వేసుకెళ్ళలేవు, నీ బండి వేసుకెళ్ళలేవు, ఇంకెందుకులే, నువ్వు ఏంటది, చెట్టు ముసలిది అయిపోయింది, ఇంకేం కాయదు. చెట్టు ఇంకా ముసలిది అయిపోయింది, ఇంకా కాయదు. అప్పుడు ఆ కొబ్బరి చెట్టు తీసేసి కొత్త కొబ్బరి మొక్కలు వేస్తుంటారు. మాకు మరి ఈస్ట్ గోదావరిలో చేస్తుంటారు, అంతే కదండి జాన్ గారు? 35 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది. కొబ్బరి మొక్క తీసేసి కొత్తవి పక్కనే మొదలు పెడుతుంటారు. అది తీసేసి ముందుగానే ప్రక్కనే సిద్ధపరుస్తారు. ఆయన తీసేసే సమయం రాకముందే అనేకమైన మొక్కలను సిద్ధపరచాలని నా యొక్క కోరిక. ప్రియమైన దేవుని సంగమా, దేవునితో సహవాసం చేద్దాము, ఆయన వాక్యమందు ఆనందిద్దాము. ఆయన వాక్యములో, ఆయన సహవాసములో, దేవునితో సహవాసములో నువ్వు ఆనందించినట్లయితే నువ్వు చెదిరిపోవు, ఎగిరిపోవు. సమస్య వచ్చినప్పుడు ఎగిరిపోవు, లేకపోతే ప్రతి చిన్న సమస్యకి ఎగిరిపోతుంటావు. అది విలువైన సమస్య కాదు, విలువైన సమస్య కాదు, నువ్వు తీర్చుకోలేని సమస్య కాదు. మనము భయపడిపోతాము. ప్రభు ప్రతి పరిస్థితి నుండి కూడా తప్పించాడు. వారమంతా కూడా ప్రతి పరిస్థితి నుంచి తప్పించాడు, జీవప్రాప్తులుగా చేశాడు. మరి ఆయన స్తుతించడానికి సిద్ధపడదామా? ఆయన ఆరాధన చేద్దామా? పాటల ద్వారా ఆయన స్తుతిద్దాము, కీర్తనల ద్వారా ఆయన ఘనపరుద్దాము, ఆయన ఆరాధన చేద్దాము. దయగల ప్రభు, మనము మృతులు మౌన స్థితిలోని దిగిపోయినట్లయితే యేసయ్య వందనములు అని అనలేము. అనగలమా? అనలేము. కానీ ఈరోజు అనగలము. ఏమో రేపు ఎంతమంది మౌనంలోనికి వెళ్తారో తెలీదు, రేపు ఎంతమంది మౌనంలోనికి వెళ్తారో తెలీదు. మొన్ననే మన డేవిడ్ బాబు, ఈ డేవిడ్ కాదు, గోడి డేవిడ్, తన యొక్క స్నేహితులు ఇద్దరు మరి బ్రిడ్జ్ మీద నుంచి వెళుతూ యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అండి. ఇద్దరు తన యొక్క క్లాస్మేట్స్, చిన్నవాళ్ళు, అదే వయసు ఉన్నవాడు. ప్రైస్తలార్డ్. ఈ రోజు లేదు వాళ్ళకి, యవ్వన కాలంలో ఉన్నారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, ఇంకా బెటర్ ఆపర్చునిటీకి మంచి ఉద్యోగానికి వెళదామని అనుకుంటున్నారు, రేపటి కూర్చొని నిరీక్షణతో ఉన్నారు. కానీ మౌనంలోనికి వెళ్ళిపోయారు, మాట్లాడలేని స్థితిలో వెళ్ళారు. ఆ స్థితి మనకి ఇవ్వలేదు ప్రభు, ఆ స్థితి ఆయన మనకి ఇవ్వలేదు. ఇంకను మనలో ప్రాణం ఉంది, మన గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అవునా? ఏనా అలాగని కొట్టుకుంటుంది? సైన్స్లో నేర్పించారా? గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఆయనకి యేసయ్యాను వందనాలు చెల్లిద్దాము, సిద్ధపడదాము. ప్లీజ్ ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని అనుసరించి చెప్పబడిన మాటలు సిస్టర్ రూతమ్మ ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ, నమ్మకము,
జీవము కనికరములు కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కీర్తనల ద్వారా మాట్లాడిన తండ్రి నాయన యేసయ్య, మాకు వినగలిగిన చెవులను గ్రహించగలిగే ఆత్మను దయచేసావు యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్య నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. యేసయ్య నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమని పాడుతూ ఆయన నామాన్ని ఘనమైన దేవుడిని ఘనంగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామండి అందరూ కూడా. యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపింతును, నేను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించును. నా జీవమా నా స్తోత్రము నీకే ఆరాధన. అందరూ పాడదాం. నా స్నేహమా సంక్షేమమా నీవే ఆరాధన. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. చిరకాలము నీతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉంటామని. చిరకాలము నాతో ఉంటావని క్షణమైన వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకుంటావని, తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము. సృజనాత్మకమైన నీ కృప చాలును, నీ బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీ అలయక నడిపించును. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహమా సంక్షేమము నీకే ఆరాధ్యుడా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని,
ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన ఈ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన ఈ శక్తిని, ఇది చాలును నా జీవితాంతము, నాకిలవన్నీయు నీవే కదా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణై నన్ను నీడగా వెంటాడెను, నీ అలయక నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను, నీ అలయక నడిపించెను, చెప్తామంత్రము నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా, నా జీవమా నా స్నేహమా నీకే ఆరాధన, మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచ నన్ను నడుపువైనం, క్షేమముగా ఈ లోక పయనం, మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను నడుపువైనం, క్షేమముగా ఈ లోక భయనం, స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీవేనయ్యా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడక వెంటాడెను, నే అలయక నడిపించెను, నన్ను నీడక వెంటాడెను, నే అలయక నడిపించెను, నా జీవమా అందరూ పాడతామండి, నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అనే పాట పాడుకుందాం. నీ కృప లేనిదే నేను బ్రతకలేను. అవును తండ్రి, ఈ దినాన నేను బ్రతికి ఉన్నాను.
నేను జీవిస్తున్నాను అంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఓ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణం. పాట పెదవులతో కాదు, మనసుతో పాడదాము, మనసుతో పాడదాము. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అందరూ పాడదాం. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో
నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీతో ఉండే జీవితం వేదనైన రంగుల వలయం, నీతో ఉంటే జీవితం పాటేదైన నవ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నీవే నా క్షేమాధారము, నువ్వే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. చెప్తా మాత్రం కలిసి నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నువ్వే క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము నిన్ను విడచిన బ్రతుకే నీ వెతకే నీ తోడు కోసం, నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలో నేనెంతో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. చెత్త మాత్రం కలిసి లోకంలో నిన్ను వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువని దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నిన్ను విడువని దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము, చెత్త మాత్రం కూడా కలిసి నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు అందరం కూడా ఆరాధన చేయడానికి సిద్ధపడ్డాం. ఓ బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు. నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాదానమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, 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 నీవే లేకపోతే నేనసలే లేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. చెప్తామా? నీవే లేకపోతే నేనసలే లేనయా, వందనములేసయ్యా, వందనములేసయ్యా. మా స్తుతులకు కారణభూతుడవు, మా స్తుతులకు కారణభూతుడవు తండ్రి. వందనములేసయ్యా, వందనములేసయ్యా. దేవుడితో మాట్లాడండి, నీ సొంత మాటలతో దేవుడితో మాట్లాడండి, హృదయముతో మాట్లాడండి. నా యేసయ్యా,
నీ కృపాక్షేమములే నన్ను వెంటాడాయి ప్రభువా. నేటి దినం వరకు మేము క్షేమంగా ఉన్నామంటే నీ కృపాక్షేమములే. దేవా నీకే వందనములు. మా స్థితులకు కారణభూతులవు తండ్రి, వందనములేసయ్యా. వందనములేసయ్యా తండ్రి, వందనములు. మా స్థుతులకు కారణభూతులవు. లార్డ్ వి బ్లెస్ యు లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, తండ్రి నీకు వందనాలని చెప్తాను. థ్యాంక్ యూ లార్డ్. వి బ్లెస్ యు లార్డ్, వి బ్లెస్ యు లార్డ్, వి బ్లెస్ యు లార్డ్. వర్ణించుగా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుండె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుండె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నీ ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా సేవమా నా స్నేహమా నిన్నారాధించెదను. మాత్రము కూడా నా కలిసి ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. బందీనైపోయా నీ ఒళ్ళిలో తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 నింపావు నీ శక్తితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ బలముతో, మహిమపరతులు. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో. చెప్తాం. యేసయ్యా యేసయ్యా
the name above all names. యేసయ్యా, అన్ని నామముల కన్నా పైనామము. యేసయ్యా, యేసయ్యా, నేను విడుదలనే పొందా, నిలములిగి తేలాక నీవు పొంగిపోయా, నిలములిగి తేలాక నీ జీవమునే పొందా, నిలములిగి తేలాక నీ బందీనైపోయా. యేసయ్యా, చెడ్డ మాత్రమే కూడా కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? యేసయ్యా, 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 చెడ్డ మాత్రలు కూడా కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తామా? పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ప్రతి వాక్యాన్ని బట్టి ఆనందిద్దాం, ప్రతి లైన్ బట్టి సంతోషిద్దాం. ఓ, ఏ తోడు లేని నా జీవితానికి నీవు తోడుగా ఉండి, నాకు అండగా ఉండి, నా పక్షాన నిలిచిన నా దేవునికి వందనాలు చెల్లిద్దాం. అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, ఈ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, ఈ సాక్షిగా నన్ను నిలిపావయ్యా.
ఫలించావయ్యా నీ పాత్రగా నన్ను ఫలించావయ్యా యేసయ్యా. ఒకసారి అందరూ కూడా కలిసి ఓ ఒక ఆత్మతో యేసయ్యా, ఏకాత్మ ఏక మనసుతో యేసయ్యా 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 చెప్తాం యేసయ్యా 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 ఓ యేసయ్యా. నీలో ప్రాణం ఉండగానే నీలో జీవం ఉండగానే దేవుడు నీకు ఆయుష్ ఉంచినంత వరకు చెప్దాం యేసయ్యా. The name of all names. అన్ని నామములు కన్నా పై నామము యేసయ్యా 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 యేసయ్యా. ఆర్మీ జాన్ గారు ఆరాధన సమర్పిస్తూ ప్రార్థన చేయండి. యేసయ్యా వందనములు తండ్రి, వందనములు. We bless you Lord, we bless you Lord. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? మీరందరూ కూడా ఎంతగానో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మా యొక్క కుటుంబం గురించి, సేవకుల గురించి మీరు ఎంతగానో ప్రార్థన చేసి, దయచేసి పిల్లలు ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వెనకకి వెళ్ళి కూర్చోండి. యు ఆర్ ఫ్రీ. లెట్ us నాట్ డిస్టర్బ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మని మనం డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఎంతగానో మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా లేదా మీ యొక్క విజిటింగ్ ద్వారా మీరు వచ్చి ఎంతగానో మమ్మల్ని దర్శించారు, మా గురించి ప్రార్థన చేశారు, మీ యొక్క అనుకూలతని చెప్పారు. దాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా ఒక దినాన వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దాని విషయంలో మనం చింతించకూడదు. కానీ దేవుడు ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు ప్రవేశపెట్టాడో, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన యొక్క తలంపు ఏంటి, ఆయన గురించి మనం ఏం చేయాలి, ఆయన గురించి మనం ఏమై ఉన్నామన్నది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవుడు మనల్ని కృంగదల నుంచి కొంచెం దూరంగా పెడతాడు. ప్రతి మనిషి జీవితంలో సంతోషము లేదా దుఃఖము రెండు కలయికలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ దేవుని నమ్ముకున్న మనము, దేవునితో సహవాసము చేస్తున్న మనము, దేవునితో ఆనుకున్న మనము, దేవుని యొక్క సంరక్షణలో ఉన్న మనము, మనకున్న స్పెషల్ ప్రివిలేజ్, ఆ యొక్క కొత్త సముదాయము ఏంటి అని అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆదరణ మాత్రమే మన జీవితాల్లో దేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడి మనల్ని నడిపించును గాక. ఒకసారి దేవుని యొక్క వాక్యం నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదువుదాం. తెలుగులో అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్లో నేను ఈ దినాన కొంచెం నేను ఎక్కువ మాట్లాడతాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదే మాటలు నేను తెలుగులో కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగులో ఎవరైనా మొట్టమొదటిగా చదవండి. పడమటి దిక్కునున్నవారు యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనం ప్లీజ్. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. చాలండి. తెలుగులో ఇలాగా ఒక పద్ధతి లేకుండా ముందు వెనక ఉన్నట్టుంది. కానీ ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే, సో షాల్ దే ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద రైజింగ్ ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ హిస్ గ్లోరీ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ వెన్ ద ఎనిమీ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ లిఫ్ట్ అప్ అ స్టాండర్డ్ అగేన్స్ట్ హిమ్. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను దీని గురించి చాలాసార్లు మనం చదివి ఉంటాం, మనం మాట్లాడి ఉంటాం. చాలాసార్లు మన యొక్క చదువులో మనం ఏం చదివి ఉంటామంటే, శత్రువు మన మీదకి ప్రవాహముగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని పైకి లేపుతుంది.
చాలాసార్లు మనం చదివాము, ఇదే చాలాసార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. మన జీవితంలో అప్పులు, లేదంటే బాధలు, లేదంటే నిరుద్యోగము, లేదంటే అనారోగ్యము, ఇవన్నీ కూడా శత్రువులాగా మన జీవితాల మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని పైకి లేపుతుందని చదవడం జరిగింది. కానీ ఇందులో ఇంకా లోతైన మర్మాలు ఉన్నాయి, మనం ఆలోచించాల్సింది. ద డీపెస్ట్ రివల్యూషన్ వాట్ ఐ ఆస్క్ ద లార్డ్, దేవుడిని నేను అడుగుతున్నప్పుడు దీని విషయంలో దేవుడు నాకు చెప్పిన ఆ యొక్క ఇంకా లోతైన దీంట్లో ఏంటి అంటే, రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మానుసారమైన పరిమాణాన్ని, యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ షుడ్ బి రీజన్ డే బై డే. నీ జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్న మొదలుకొని, రక్షణ పొందిన దినము మొదలుకొని, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవునితోటి నువ్వు నడుస్తూ ఉండుండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి దేవుని యొక్క సేవకుల్ని నేను మాట్లాడతాను. దేవుని యొక్క సేవకులు 1983 లేదా 84 ఆ యొక్క సంవత్సరం నుంచి కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా చేర్చుకొని బాప్తిసం పొంది ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా వాడబడుతూ ఈ దినాన పరిచర్య చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది? 2025 మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ 1985 అనుకుందాం. 2025 మైనస్ 1985 గివ్స్ యూ హౌ మెనీ ఇయర్స్ దేవునితో వాళ్ళు నడుస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. కానీ 1985లో వాళ్ళు దేవుని నమ్ముకున్న దినం మొదలుకొని ఈ దినాన పరిచర్య చేస్తున్నారు అని అంటే, క్రమక్రమంగా సంవత్సరం వెంబడి సంవత్సరము వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం పెరుగుతుందా తగ్గుతుందా? ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతుందా తరుగుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇది ఎందుకు నేను మీకు ఈ ఉదాహరణ తీసుకున్నానంటే, చాలామంది లిటిల్ ఫ్లాక్ సంఘంలో రక్షణ పొందినవారు, లేదంటే దేవునితో నడిచిన వారు, లేదంటే వేరే సంఘాల్లో రక్షణ పొందిన వారు, దేవునితో నడిచిన వారు, వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ అన్నది స్టాండర్డ్ పెరగకుండా వారి జీవితాల్లోంచి గతించిపోవడం అయింది. వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వారి వయసు 85 కావచ్చు, వారి వయసు 90 సంవత్సరాలు కావచ్చు. కానీ ఆత్మీయమైన పరిపక్వత, ఆ యొక్క పరిమాణం అన్నది పెంచుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అర్థమవుతుందా? హల్లెలూయా. మనం దేవుని నమ్ముకున్న దినము మొదలుకొని ఈ దినము వరకు, అంటే 2025 సంవత్సరంలో మనం ఉన్నాము. 1985 సంవత్సరం నుంచి కూడా మేము, మా తల్లిదండ్రులు అయితే ఏంటి, వారి యొక్క ఒక బ్రదర్ సిస్టర్ లాగా ఉండేటప్పుడు ఎలా ఉన్నారు, దాని తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొలిది దేవుడు ఆత్మీయ పరిపక్వత ఎలా ఇచ్చాడు, దాని తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నది, ఒంగోలులో పరిచర్య చేస్తున్నప్పుడు ఎలా ఉంది, తిరిగి వైజాగ్ వచ్చిన తర్వాత ఎలాగుంది, వైజాగ్లో అభిషేకము పొందిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎలా ఉందో మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. చాలామంది దాన్ని విట్నెస్ చేయొచ్చు, దానికి సాక్షులు ఉన్నారు. ఎందుకంటే ఇదే వాక్యము, ఇదే సేవకులు, ఇదే బోధ చేసినప్పుడు, అభిషేకం లేనప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడో, అభిషేకం పొందుకొని దేవుని యొక్క సేవ మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో. నేను చెప్పే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే, రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క విశ్వాసం తాలూకా పరిపక్వతాన్ని నువ్వు ఎప్పుడు కూడా పెంచుకోవాలి. ఫస్ట్ వన్, ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నామానికి ఎప్పుడు కూడా మనం భయపడతా ఉండాలి. వెన్ యూ ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క నామాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు భయపడతావో, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క కార్యాలకి నువ్వు ఎప్పుడైతే భయపడతావో, దేర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ డివైన్ ప్రొటెక్షన్. దేవుడు నిన్ను కాపాడతాడు. శత్రువు నీ మీదకి ప్రవాహంలాగా వచ్చిన, శత్రువు అంటే ఏంటి, స్పెషల్గా వేరే గన్నలు, లేదంటే వేరే ఏంటేంటో పట్టుకొని వచ్చేసి మన మీదకి వచ్చారు. శత్రువులు అంటే వాళ్ళు ఒక వేషం వేసుకొని రారు, లేదంటే ఏది కూడా రారు. నీ జీవితంలో నీవు అనుకున్నది కాకుండా నీ జీవితంలో ఏదన్నా జరుగుతుందంటే అది శత్రువుతో పోల్చబడింది. అది ఏదైనా కూడా శత్రువుగానే మనం ఆలోచించాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే క్రిస్టియన్స్ అనేవారు అనేక మంది చాలా సంవత్సరాలు చర్చికి వెళ్తున్నారు, చాలా విధాలుగా దేవుని వెంబడిస్తున్నారు. కానీ ఆత్మీయమైన పరిపక్వత ఎంతవరకు చెందుతున్నారు అన్నది ఎప్పుడన్నా మనం ఆలోచించామా? వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, అనేకమైన సెల్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలకి, అన్నిటికీ కూడా వెళ్తున్నాము. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే మనం ఉంటున్నామా, లేదంటే మనం ఆత్మీయ పరిపక్వత మనం ముందుకు వెళ్తున్నామా? అది మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. అనేకమైన సార్లు అవమానము, లేదంటే కృంగుదల మన జీవితంలో వస్తూ ఉంటుంది. మానవ మాత్రమే కదండి, మనం కృంగుదలండి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఒక తండ్రి
ఒక తండ్రి తన కుమారుని పోగొట్టుకోవచ్చు, లేదంటే కుమారుడికి దూరం అయి ఉండొచ్చు. నువ్వు ఆత్మానుసారమైన తండ్రి అయితే, నువ్వు ఆత్మానుసారమైన తల్లి అయితే, నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండాలంటే, నువ్వు నమ్మకము లేని అన్యుడిలాగా నువ్వు ఉంటున్నావు అనుకోండి, నమ్మకము లేని అన్య జనాంగంగా లేదంటే సంఘానికి సహవాసానికి వెళ్తున్న వారిలాగా నువ్వు ఉన్నావు అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. దీని తాలూకా మర్మం ఏంటో నేను చెప్తాను. ఉదాహరణకి నేను చెప్తున్నాను, మా ఇంట్లోనే జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. నా జీవితంలో నా యొక్క కుమారుడు కొంచెం దూరం అయ్యాడు, భార్య కొంచెం దూరం అయ్యింది. కానీ లోకానుసారమైన ప్రజలు మనతో ఏం చెప్తారు? అయ్యో నీ భార్య దూరం అవడం ఏంటి, కుమారుడు దూరం అవ్వడం ఏంటి అని చాలా మాటలు చెప్తా ఉంటారు, సానుభూతి కబుర్లు చెప్తా ఉంటారు. కానీ నీ క్రైస్తత్వం ఎంతవరకు వచ్చింది? ఈజ్ యువర్ స్టాండర్డ్ రీజన్ విత్ ద లార్డ్? నీ యొక్క స్టాండర్డ్, నీ యొక్క విశ్వాసము తాలూకా పరిమాణం ఎలా ఉన్నింది? శత్రువు వేరే విధంగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగ నీకు ఫోన్ చేసిన వాళ్ళు కావచ్చు, నీతో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, నీతో సహవాసం చేస్తున్న వాళ్ళు కావచ్చు, నీ మీద సానుభూతి పలికినప్పుడు నీ యొక్క మనసు ఎలా ఉండాలో తెలుసా? నీ యొక్క మనసు ఎలా ఉండాలో తెలుసా? 1985లో మా స్టాండర్డ్ ఎంత ఉన్నది, 1985లో మా యొక్క విశ్వాసము తాలూకా పరిమాణం ఎంత ఉన్నింది. 90కి వచ్చేసరికి కొంచెం పెరిగింది, 95కి వచ్చేసరికి కొంచెం పెరిగింది. ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఇక్కడ వరకు పరిమాణం ఉంది అని అనుకుందాం. ఉదాహరణకి ఇంతవరకు ఉంది అని అనుకున్నాం. కానీ మనం వినే మాటలు లేదంటే మన చేష్టలు ఎలా ఉండాలంటే, ఈ విశ్వాసము తాలూకా పరిమాణాన్ని కిందకి దించేలాగా ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులు, అర్థమైందని అనుకుంటున్నాను నేను. హల్లెలూయా, నేను అర్థమైంది అనుకున్నాను. రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ యొక్క విశ్వాసము తాలూకా పరిమాణం ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ మెయింటైన్ అయ్యిందో, ఈ స్టాండర్డ్లో నీకు ఉన్నావో, అయ్యో నీ పిల్లోడు లేడు, యూ విల్ లీవ్ ఇట్. అయ్యో నీ భార్య లేదు, యూ విల్ లీవ్ ఇట్. అయ్యో నీకు ఉద్యోగం లేదు, యూ విల్ లీవ్ ఇట్. వెన్ ద ఎనిమీ కమ్స్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్, శత్రువు నీ మీదకి ప్రవాహంలాగా వచ్చినప్పుడు, శత్రువు నీ మీదకి ప్రవాహంలాగా వచ్చినప్పుడు నువ్వు దాంతో సహవాసము చేయు. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని నువ్వు కౌగిలించుకోవు. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు దాంతో అనుసంధానము నువ్వు పెట్టుకోవు. ఎప్పుడైతే నీ యొక్క స్టాండర్డ్ ఈ లెవెల్కి ఉందో, నీ యొక్క లెవెల్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ, నీ యొక్క ప్రార్థన, నీ దేవునితో నీ సంబంధము, దేవునితో నీ యొక్క సహవాసం ఎప్పుడైతే ఒక స్టాండర్డ్, ఇఫ్ యూ సెట్ అ బెంచ్ మార్క్, ఒక సెట్ స్టాండర్డ్ ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో, దాన్ని నువ్వు దాని కింద దిగవు. ఎంతమంది అవిశ్వాసాలు నీ దగ్గరికి వచ్చినా, ఎంతమంది అపనమ్మకతలు నీ దగ్గరికి వచ్చినా, ఎంతమంది నీ మీద జాలి చూపిస్తున్నా, ఎంతమంది ఏంటంటే ఆ యొక్క ఏం ప్రేమ అంటారు దాన్ని ఏం ప్రేమ అంటే ఫీలియో లవ్, శారీరకమైన ప్రేమ కావచ్చు, సానుభూతి కావచ్చు, అయ్యో పాపం అని మంది చెప్తూ ఉంటారు. కానీ వాక్యము చదువుతున్న నీవు, దేవునితో సహవాసం చేస్తున్న నీవు, అనేకమైన మాటలు నువ్వు విన్నప్పుడు, అబ్బా ఈరోజు సేవకులు భలే మాట చెప్పారండి, నాకు చాలా ధైర్యంగా ఉందండి, నా అనారోగ్యం దాటేశానండి, నా యొక్క కృంగుదల నేను దాటేశానండి, అనేకమైన సార్లు చెప్తాం. కానీ దేవునికి నువ్వు దూరం అవుతున్నావు, దేవుని యొక్క సహవాసానికి నువ్వు దూరం అవుతున్నావు, దేవుని యొక్క వాక్యంతో నువ్వు సాంగత్యం చేయడం నువ్వు దూరం అయ్యావు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? ఇక్కడ వరకు నీ స్టాండర్డ్ ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది అలా డ్రాప్ అయిపోతుంది, నీలోకి డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడు డ్రాప్ అవుతుందో తెలుసా? నీలో అసహనం పెరిగినప్పుడు, నీలో కృంగుదల ఉన్నప్పుడు. అయ్యో పాపం కొడుకు కదా, దూరం అవుతాడా, కొడుకు గుర్తు రాకుండా పోతాడా, లేదంటే భార్య గుర్తు రాకుండా పోతుందా, లేదంటే పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనే కదా అన్నీ చేసుకున్నాము, ఎన్నో ఏంటయి మెమరీస్ ఉంటాయి కదా, అలాగుంటాయా అని బోళంతమని చెప్తారు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, when the enemy comes in like a flood, my dear brothers and sisters, enemy is going to come like a flood. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనారోగ్యం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, అనేకమైన పరిస్థితులు మన జీవితంలోకి ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాయి, శత్రువులాగా వచ్చేస్తూ ఉంటాయి. నీ స్టాండర్డ్ ఎక్కడి వరకు వచ్చింది? నీ యొక్క పరిమాణము, నీ విశ్వాసత తాలూకా కొలమానము ఎంతవరకు వచ్చింది? ఆ అవిశ్వాసముతోటి డోంట్ డూ ఫెలోషిప్ విత్ డిప్రెషన్. నీ యొక్క అవిశ్వాసముతోటి, లేదంటే నీ జీవితంలో ఉన్న అసహనముతోటి, లేదంటే నీ జీవితంలో అనుకున్నట్టు జరగకపోతే దాంతో నువ్వు సహవాసం చేయొద్దు. నేటి క్రైస్తవులు అనబడేవారు, లేదంటే ప్రార్థనా పరులు, దేవునితో నడుస్తున్నామని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వాటితో సహవాసం చేస్తున్నారు. వాటితో సహవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క విశ్వాసము తాలూకా పరిమాణము దిగిపోతుంది. వాళ్ళ విశ్వాసము తాలూకా పరిమాణం ఎప్పుడైతే దిగిపోతుందో, యు ఆర్ నాట్ ఎన్ ఓవర్కమర్. నువ్వు జయించిన వారిని నువ్వు ఉండలేకపోతున్నావు. నువ్వు సంఘానికే వెళ్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు సహవాసానికే వెళ్తున్నాను అనుకుంటున్నావు. ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్పాను, పరిశుద్ధాత్మ పొందుకోవడం అన్నది చాలా ముఖ్యము. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ పొందాలి. వేరొక ఆదరణకర్తను దేవుడు మనకిచ్చి మనల్ని నడిపించడానికి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేయడానికి అది మనతో ఉంటుంది అని నేను చాలాసార్లు చెప్పాను. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందారు ఇక్కడ?
ఎంతమంది పరిశుద్ధాత్మ పొందారు ఒక్కసారి? ఎంతమంది పరిశుద్ధాత్మ పొందారు? ఓకే, మీరు చేతులు ఎత్తండి, ఎత్తకపోండి. లెట్ గాడ్ నో, లెట్ గాడ్ నో. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన విశ్వాసము తాలూకా పరిమాణం మనం పెంచుకోలేదు అనుకోండి. లిటిల్ ఫ్లాక్లో ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన చనిపోయారు అనుకోండి. 85-86 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన ఎప్పటి నుంచి దేవునితో నడిచారో తెలుసా? 84-83 నుంచి దేవునితో నడిచారు. 83-84 నుంచి దేవునితో నడిచారు. మొన్న చనిపోయారు. ఒక 85-86 ఇయర్స్. ఆయన పరిశుద్ధాత్మ పొందలేదు, పరిశుద్ధాత్మ లేదు. ఆయన విశ్వాసత కొలమానం ఎక్కడికుందంటారు? విశ్వాసం తాలూకు కొలమానం ఎక్కడుంది? ఎక్కడో. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచారు? ఎన్నో సంవత్సరాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. సంఘానికి వస్తున్నాం, సహవాసానికి వస్తున్నాం, అనేకమైన వాక్యాలు మనం వింటున్నాము. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు శత్రువు మన మీదకి ప్రవాహంలాగా ఎలా వస్తుంది? అనారోగ్యంలాగా రావచ్చు, మన జీవితంలో అవిశ్వాసంలాగా, లేదంటే పరిస్థితుల ద్వారా, నిరుద్యోగ సమస్య ద్వారా, అసమాధానం ద్వారా శత్రువు మన మీదకి ప్రవాహంలాగా మన మీదకి వచ్చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు, దానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. శత్రువుకి 1% నువ్వు చిన్న ఓపెనింగ్ ఇచ్చావనుకో, అది వచ్చి వాళ్తుంది, అది వచ్చి వాళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఏసీలోకి మొన్న ఓపెన్ చేసాం, ఏ చప్పుళ్ళు వస్తున్నాయని ఓపెన్ చేసాం ఈ ఎయిర్ కండిషనర్. ఈ ఎయిర్ కండిషనర్ ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయి తెలుసా? 6-7 గబ్బిలాలు ఉన్నాయి దాంట్లో. ఈ ఎయిర్ కండిషనర్లో 7-6 గబ్బిలాలు ఉన్నాయి. ఓపెన్ చేస్తే వరుసగా అన్నీ వచ్చినాయి. చంపేశాం అని అనుకున్నాం. అసలు ఎలా వచ్చినాయి అంటారు? గబ్బిలాలు ఎలా వచ్చినాయి దీని లోపలికి? ఆ చెట్టు కూడా అందుకే కొట్టించేస్తున్నాము. గబ్బిలాలు ఎలా వచ్చినాయో తెలుసా? ఇదంతా ఓపెన్ చేసి చూస్తే ఆ అవుట్లెట్ పైప్ దగ్గర చిన్న రంధ్రం ఉంది, అంతే. చిన్న రంధ్రం చాలు, అది దూరి సంసారం చేసి పిల్లల్ని పెట్టి ఓ పెద్ద సైన్యం అయిపోయింది అది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క ఆలోచన నీ జీవితంలో నువ్వు దానికి ఆస్కారం ఇచ్చావనుకో, ఒక్క ఫోన్ కాల్కి నువ్వు ఆస్కారం ఇచ్చావనుకో, ఒక సంబంధం లేని ఫ్రెండ్షిప్కి నువ్వు ఆస్కారం ఇచ్చావనుకో, నీ స్టాండర్డ్ దిగిపోతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ స్టాండర్డ్ దిగిపోతూ ఉంటుంది. సరిపుచ్చుకోవద్దు విశ్వాస జీవితంలో. నీ యొక్క విశ్వాసం అనే ప్రయాణంలో నువ్వు ఏ విషయంలో అయినా సరే కూడా నువ్వు కాంప్రమైజ్ అయ్యావనుకో, నీ యొక్క విశ్వాసతను నువ్వు తగ్గించుకున్నావు అనుకో, నువ్వు దాంతో సహవాసం చేసినట్లే. దాంతో నువ్వు ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో నీ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా జాగరూకుడు అయి ఉండు. లెట్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ నాట్ గెట్ డౌన్. లెట్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ నాట్ గెట్ డౌన్. శత్రువు మన మీదకి ప్రవాహంలాగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ మాత్రమే దాని పైకి నిలబడుతుంది. వెన్ యూఆర్ గోయింగ్ త్రూ యువర్ స్పిరిచువల్ వార్ఫేర్, ఇట్ ఈస్ నాట్ ది పవర్ ఆఫ్ ది ఎనిమీ. నీ యొక్క విశ్వాస జీవితంలో నీకు వెళ్ళినప్పుడు నేను సాతాను యొక్క దాడికి నేను లోపడిపోయానండి అని అనుకుంటాను చాలాసార్లు. అవునండి, సాతాను నా మీద దాడి చేసిందండి, అందుకు నేను ఇలా చేసేసానని అనుకుంటాము. సాతాను నా మీదకి దాడి చేసింది కాబట్టి నువ్వు అలా చేయడం కాదు. సాతాను దాడి చేసినప్పుడు నీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ తగ్గుంది కాబట్టి దానికి నువ్వు లోబడిపోయావు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? సాతాను ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తుంది. ప్రతి ఒక్కరిని, అనారోగ్యం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనేకమైన రకాలుగా సాతాను దాడి చేస్తుంది. ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తుంది. కానీ నీ స్పిరిచువల్ కొలమానం ఎప్పుడైతే కిందకుందో దానికి నువ్వు లోబడిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లెట్ us not bow down to the evil tidings of the enemy. సాతాను వేసే ఉరులకి నువ్వు లొంగిపోవద్దు. నువ్వు నష్టపోతావు. దేవునికి దూరం అవ్వద్దు, దేవుని యొక్క సన్నిధికి దూరం అవ్వద్దు, దేవుని యొక్క సహవాసానికి దూరం అవ్వద్దు. నష్టపోయేది మేము కాదు, మీరే. నష్టపోయేది నేను కాదు, మీరే. యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ మీ. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడినప్పుడు దేవుని చేత వచ్చిన ప్రతి మాట కూడా పట్టుకోవడానికి సహాయం చేయండి. దేవుని యొక్క ప్రతి ఒక్క మాట మీరు పట్టుకోండి. మన జీవితంలో ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, మన జీవితంలో ఇంకా ఇబ్బందులు అలాగే ఉన్నాయి, అనారోగ్యం తగ్గట్లేదు, అప్పులు బాధలు పోవట్లేదు. మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తే దట్ ఈజ్ ఓకే. దేవుడు అనుమతిస్తే దానికి మనం అవునని కానీ కాదని కానీ అనలేము. ఎందుకంటే దేవుడు దానికి మించిన కృప ఆయన ఇస్తాడు, టన్నులు కృప ఇస్తాడు. ఎందుకంటే నీ స్పిరిచువల్ తాలూకా స్టాండర్డ్ పైకి ఉంది. యూ హ్యావ్ సెట్ ఎ బెంచ్ మార్క్. నువ్వు ఒక స్టాండర్డ్కి నువ్వు ఇదైపోయావు. ఉదాహరణకు మనం చూద్దాం, గతించిన కాలంలో మన జీవితం స్టార్ట్ అయినప్పుడు ఒక 500 రూపాయలు షర్ట్ వేసుకునే వాళ్ళమే. ఒక 500 రూపాయలు దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఒక 1000 రూపాయలు షర్ట్ వేసుకుంటాం. దేవుడు ఇంకా ఆశీర్వదించిన తర్వాత ఒక 2000 రూపాయలు షర్ట్ వేసుకుంటాం. దేవుడు ఇంకా ఆశీర్వదించిన తర్వాత 5000 షర్ట్కి వెళ్తాం. కానీ మళ్ళీ 5000 షర్ట్ కొనిన తర్వాత మళ్ళీ 500కి వెళ్దామని అనుకుంటామా? ఎవరైనా అనుకుంటామా? ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఎవరైనా అనుకుంటామా ఒక 500కి దిగడానికి? నో. ఒక పూరు గుడిసెలో ఉన్నాం, పెంకిటిల్లు ఇచ్చాడు ప్రభు, దాని తర్వాత మేడ ఇచ్చాడు ప్రభు, దాని తర్వాత ఒక అపార్ట్మెంట్ ఇచ్చాడు ప్రభు, దాని తర్వాత ఒక డూప్లెక్స్ ఇల్లు ఇచ్చాడు, దాని తర్వాత ఇంకా పెద్ద విల్లా ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి కిందకి వెళ్దామని అనుకుంటామా? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. వెన్ ద ఎనిమీ ఈస్ కమింగ్ లైక్ ఎ ఫ్లడ్, ఎనిమీ మన గేట్ దగ్గరే ఉన్నది.
మన గేటు దగ్గరే ఉన్నది. ఉదాహరణకి మన విశ్వాస జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన గృహం ఉంది. ఆ హౌస్, వీ హ్యావ్ ఎ హౌస్. మనకు ఒక గృహం ఉంది. గృహం దేని చేత కాపలా పడి ఉంది? ఒక కాంపౌండ్ వాల్ ఉంది, దానికి ఒక గేట్ ఉంది, గేట్ బయట ఒక బెల్ ఉంది, గేట్ లోపల ఒక గ్రిల్ డోర్ ఉంది, గ్రిల్ డోర్కి ఒక మెష్ డోర్ ఉంది, మెష్ డోర్కి ఒక మెయిన్ డోర్ ఉంది. అప్పుడు 2 ఫ్లోర్లు దాటితే మన దగ్గరికి రావాలి. విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తున్నామో తెలుసా? విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, శత్రువు మన గేట్ దగ్గరే ఉంది. కొన్నిసార్లు బెల్ల కొట్టినప్పుడు మనం ఓపెన్ చేసేస్తున్నాం, కొన్నిసార్లు గేట్ ఓపెన్ చేసి పెడుతున్నాం, కొన్నిసార్లు గ్రిల్ ఓపెన్ చేసి పెడుతున్నాం, కొన్నిసార్లు మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెడుతున్నాం. తిప్పి మన ఇంట్లోకి తీసుకొని వచ్చి దాంతో మనం సహవాసం చేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఒక్కసారి ఆలోచించి చేద్దాం. వెన్ ద ఎనిమీ ఈస్ కమింగ్ లైక్ ఎ ఫ్లడ్, శత్రువు మన మీదకి ప్రవాహం లాగా వచ్చినప్పుడు, యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్, యూ హ్యావ్ టు బి గాడ్ కాన్షియస్. దేవుని యొక్క భయం మనలో ఉండాలి, దేవుని యొక్క సంరక్షణ మనలో ఉండాలి. వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క భయము మనల్ని, మన కుటుంబాన్ని ఎప్పుడైతే వెళ్తుందో, దేవుని యొక్క సంరక్షణ మన జీవితంలో ఉంటుంది. ఈ ఒక్క వాక్యము నేను ఎంతసేపు చదువుతున్నా సరే కూడా, ఎంతసేపు చదువుతున్నా సరే, దీంట్లోంచి లోతైన మర్మాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎనిమిది చాలాసార్లు అనుకుంటాం, శత్రువు మన మీదకి వచ్చేస్తాడు, మనం లేచి వెళ్ళిపోతాం. శత్రువు మన మీదకి ప్రవాహంలాగా వచ్చేస్తాడు, మనం లేచి పైన తేలిపోతాం అని అనుకుంటాం. మన జీవితంలో అవమానములు కావచ్చు, బాధలు కావచ్చు, ఎన్నైనా మన జీవితంలోకి వస్తున్నప్పుడు, టేక్ ఇట్ as a challenge. Try to increase the standard of your faith. Try to increase the standard of your spiritual life. Try to increase the standard of your spirituality towards God. దేవుని పట్ల, దేవునితో సంగముతో నీ యొక్క సహవాసం ఎప్పుడైతే, ఆత్మీయ పరిపక్వత ఎప్పుడైతే నువ్వు పెంచుతూ ఉంటావో, ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాదో, అప్పుడు దేవునితో నువ్వు చేసే సహవాసం నిన్ను కింద పెట్టదు. మా జీవితంలో మేమే మీకు ఉదాహరణలో, వారు చాలామంది మా జీవితంలో కామెంట్ చేశారు, లేదంటే మాట్లాడారు, కామెంట్ చేశారు. నేను అనను కానీ వాళ్ళకున్న సానుభూతిని, అయ్యో పాస్టర్ గారు ఏంటండి మీకు ఈ ప్రాబ్లము, ఏంటండి మీ కూతురి జీవితం ఏంటండి ఇలాగా, మీ కొడుకు జీవితం ఏంటండి ఇలాగా. ఏ రోజన్నా మేము కూర్చునిపోయామా? ఏ రోజన్నా మేము కృంగిపోయామా? ఏ రోజన్నా మేము ఏడ్చామా? లేదంటే ఏ రోజైనా మేము పరిచర్య మానేసామా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ద ఎనిమి శత్రువు మన మీదకి ప్రవాహంలోకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు మన మీద సానుభూతి చెప్పడానికి, మనల్ని ఏదో చేసేయాలని కాదు, కానీ ఒక్క ఆలోచన నువ్వు ఎంటర్టైన్ చేసావు అనుకోండి, ఒక్క ఆలోచన చాలు నిన్ను కృంగతీసేయడానికి. మర్చిపోతాం ఏంటి? అయ్యో మర్చిపోతాం, మానవ మాత్రులం కదా, ఎలా మర్చిపోతాం? అయ్యో మానవ మాత్రులం కదా, ఎలా మర్చిపోతాం? అంత ఈజీగా మర్చిపోవచ్చా? చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మెట్టు దిగావు నువ్వు, తర్వాత ఇంకొక మాట, దానికి నువ్వు ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆజ్యం పోస్తున్నావు, నీళ్ళు వేస్తున్నావు. ఒక్క ఆలోచన వచ్చింది నీ మైండ్లోనే, అవును కదా పిల్లోడు దూరం అయ్యాడు, చాలా రోజులు అవుతుంది కదా, ఈడేంటి ఇలా ఉంటున్నాడు, ఇంకెవరో ఫోన్ చేసి ఒకసారి కలవచ్చు కదా, ఒకసారి చూడొచ్చు కదా. వై యూ వాంట్ టు ఎంటర్టైన్ ఆల్ దట్? దాన్ని నువ్వు ఎందుకు నీళ్లు పోయాలి? బతుకున్నాం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. అదే నేను లేననుకోండి, దేవుని సన్నిధికి చేరామనుకోండి, కుటుంబం బాధ్యత ఎవరు వహిస్తారు? మా డాడీ చూస్తారా? లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారా? నో, ద హెవెన్లీ ఫాదర్, నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, హీ విల్ టేక్ కేర్. అది నువ్వు ఎప్పుడైతే నమ్మావో, నిన్ను ఎవరైనా ఫోన్ చేసో, మాటల ద్వారానో, లేదంటే సానుభూతి పరులు, అయ్యో నీకు ఒంట్లో బాగాలేదా, నీకు ఇలా అయిపోయిందా, నీ కుటుంబం దూరం అయిపోయిందా, నీకు ఇది అయిపోయిందా అనుకున్నప్పుడు నీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉండాలి తెలుసా? పైకి ఉండాలి. నీ స్టాండర్డ్ పైకి ఉండడం అంటే ఏంటో తెలుసా? యెహోవా చూచుకొనును. నీ జీవితంలో ఒక తల వెంట్రుకలు రాలాలన్నా సరే కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఎలాగైతే కింద పడదో, దేవుని యొక్క ఆజ్ఞ కానీ, దేవుని యొక్క కట్టడలు కానీ ఏది లేకుండా ఏదైతే మన జీవితంలో ఏది జరగదో, నువ్వు నిజమైన విశ్వాసిగా నువ్వు మెయింటైన్ అయ్యి నీ స్టాండర్డ్, ఆ బెంచ్ మార్క్ అక్కడ పెట్టావు అనుకోండి, నువ్వు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కూడా సంతోషంగా నీ జీవితాన్ని ముందుకు వెళ్తావు. ఎందుకంటే నీ స్టాండర్డ్ ఆల్రెడీ పైకి ఉంది. నీ యొక్క పరిమాణము, నీ యొక్క స్టాండర్డ్ అర్థమవుతుందా? జాన్ బాబు నేను చెప్తుంది అర్థమవుతుందా? నీ యొక్క కొలమానం, ఐఎస్ఓ స్టాండర్డ్. నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనడానికి వెళ్ళావు అనుకో, ఒక ఫ్యాన్ కొనడానికి వెళ్ళావు, అందులో ఐఎస్ఓ స్టాండర్డ్, ఐఎస్ఓ ముద్ర ఉందా లేదా అని మనం చూస్తాము. దాని స్టాండర్డ్ అది ఎలా వరకు ఉంది, అది ఎంత బాగా పనిచేస్తుంది, దానికి ఇది ఉందా లేదా, అప్రూవల్ ఉందా లేదా, ఐఎస్ఓ స్టాండర్డ్ ఇది ఉందా లేదా అని చెప్పి. ఈ మార్కెట్లో ఫ్యాన్లు ఉన్నాయి, ఉదాహరణకి బోల్డ్ ఫ్యాన్లు దొరుకుతాయి. మంచి ఫ్యాన్ కొంటావు, ఏ ఫ్యాన్ కొంటావు? దానికి ఐఎస్ఓ స్టాండర్డ్ ఉందా, వారంటీ ఉందా, రేటింగ్ ఎలా ఉంది? అన్ని రేటింగ్లు మనం చూస్తాం. మన విశ్వాసత తాలూకు రేటింగ్ మాత్రం 1లోనే ఉంటుంది, సింగిల్ స్టార్లోనే ఉంటాము, డబుల్ స్టార్లోనే ఉంటాము. కానీ ఏదైనా కొన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? 5 స్టార్ రేటింగ్ చూస్తాం. ఎన్ని స్టార్లు వెలుగుతున్నాయి.
నా ప్రియ సహోదరి సహోదరులు. ఒకసారి యోహాను రాసిన పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే 14:30 వచనంలో మనం చూసినట్లయితే ఇహలోక సంబంధమైన ఆ యొక్క ఎనిమి, ఆ యొక్క శత్రువు పొంచి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మనస్సు జాగరూకులకు పోయి మనం ఉండాలి. యోహాను రాసిన పత్రిక 14:30 చదవండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. 31 కూడా చదవండి. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. ఆమేన్. తండ్రి నాకు ఆజ్ఞాపించింది నేను చేయుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇహలోక సంబంధమైన దేవత, ఆ శత్రువు మన గేటు దగ్గరే పొంచి ఉన్నదండి. మన గేటు దగ్గరే పొంచి ఉందండి. మనం గెడ సరిగ్గా పెట్టలేదు అనుకోండి, ఫస్ట్ బెల్ల కొడుతుందండి, తర్వాత గేటు తీస్తుందండి, గ్రిల్ ఓపెన్ చేసుకొని తలుపు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి పైన వచ్చి మనతో సహవాసం చేస్తుందండి. అటువంటి సహవాసం వద్దండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని యొక్క సన్నిధికి రానప్పుడు, దేవునితో నువ్వు సరైన సహవాసం నువ్వు చేయలేనప్పుడు, నువ్వు ఎంత సేవకుడు అయినా, నువ్వు అపోస్తులు అయినా, నువ్వు ప్రవక్త అయినా, దేవునితో నువ్వు సహవాసం చేయలేనప్పుడు ఇమ్మీడియట్గా లెవెల్ డ్రాప్ అయిపోతుంది కిందకి. ఆ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. అందుకే మీటింగ్స్ అని, ఉపవాస ప్రార్థనలని, దేవునితో సహవాసం అని, ఆరాధన అని, పాటలని నిర్లక్ష్యం చేయొద్దని ఎందుకు చెప్తున్నావంటే, ఎందుకు పోరుతున్నారంటే దేవుని యొక్క సేవకులుగా ఆ యొక్క స్టాండర్డ్ దిగిపోవద్దు. ఆ స్టాండర్డ్ దిగిపోవచ్చు. సేవకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుని బిడ్డలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు సంఘం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ ఒంటరితనంలో నీ యొక్క యథార్థత నువ్వు కాపాడుకొని నీ జీవిత శైలిని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే నీ యొక్క స్టాండర్డ్ అనేది పైకి వెళ్ళాలి, ఇక్కడికి పెట్టుకోవాలి, లేదా ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేయడానికి. దేవుని సన్నిధికి చేరే వరకు కూడా మనం విశ్వాసులమైన మనము ఏంటి తెలుసా, మనం ఆలోచించాల్సింది, దేవుని సన్నిధికి చేరే వరకు కూడా ఇప్పటి వరకు మన యొక్క విశ్వాసతాలు కొలమానం ఇక్కడికి వచ్చింది అనుకోండి, తండ్రి దగ్గరికి చేరే లోపల మనం ఇంకొంచెం ఎప్పుడైతే నువ్వు వెళ్ళగలవో, బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని నా యేసయ్య మనలందరినీ కూడా అభినందిస్తాడు. కానీ అనేకమైన సార్లు మనం ఏం చేస్తున్నాం, ఏముందులే ఈ బాధలు, భార్య లేదు కదా, భర్త లేదు కదా, అప్పులు ఇంకా వేధిస్తున్నాయి కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, యు సెట్ అ బెంచ్ మార్క్, రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నావు, నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు తినే విధానం మార్చుకోవడానికి ట్రై చేస్తున్నావు, నీ యొక్క జీవితము లేదంటే నీ ప్రతి దాంట్లో కూడా నీ అన్ని స్టాండర్డ్స్ కూడా నువ్వు పెంచుకుంటున్నావు. కానీ విశ్వాసము తాలూకా స్టాండర్డ్ ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాము? శత్రువు నీ మీద పొంచి ఉన్నది, గేటు దగ్గరే పొంచి ఉన్నది, శత్రువు గేటు దగ్గరే ఉన్నింది. దానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. చిన్న చులకని సిల్లీ రీజన్స్కి నీ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోద్దు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ us లైక్ ఎనీథింగ్. ఈ యొక్క అంత్యకాలము, అపాయకాల సమయంలో మనం ఉన్నాము. దేవుడు మన విశ్వాసతను పెంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన నుంచి దూరంగా పారిపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాస్యత ఎలా ఉండాలంటే, నీ యొక్క విశ్వాస్యత తాలూకా పరిమాణం ఎలా ఉండాలంటే, నీకు ఎవరు ఫోన్ చేసినా, నీతో సహవాసం ఎవరు చేసినా సరే, ఆ బ్రదర్తో నేను ఉండాలి, ఆ బ్రదర్తో నేను మాట్లాడాలి, ఆ బ్రదర్తో నేను మాట్లాడుతుంటే నాకు ఆదరణ కలుగుతుంది, అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు ఏదో తెలియని ధైర్యం వస్తుంది అని నీ యొక్క జీవితాలు ఉండాలి, మన జీవితాలు ఉండాలి. అది మన తండ్రి మన నుంచి కోరుకుంటున్నాడు. అది మన తండ్రి నుంచి ఆయన కోరుకుంటున్నాడు. మనం ఏదో ఆషామాషిగా వచ్చేసాము, వీలైతే చచ్చుకొద్దాం, జూమ్ ఉంది కదా, లేదంటే కనెక్ట్ అయిపోదాం. వద్దండి, అలాంటి పరిస్థితి వద్దండి. ఏ మాత్రం చిన్న అవకాశం, జూమ్ ఈజ్ ఎక్సెప్షనల్, అది ఎక్సెప్షనల్. రాలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి మనం చేస్తున్నాము. దగ్గరికి వచ్చి ఆహారాన్ని, టేక్ ద డైరెక్ట్ ఫ్రూట్, ఈట్ ద డైరెక్ట్ ఫుడ్. డైరెక్ట్గా మనం తినినప్పుడు దాని యొక్క బలము వేరండి, ఆ యొక్క శక్తి వేరండి. అనేకమైన ప్రదేశాలకు వెళ్తున్నాం, అనేకమైన చోట్ల ఆరాధనలు నడిపిస్తున్నాం, అనేకమైన చోట్ల దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాం. ఎందుకో తెలుసా? దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ us. దేవుని యొక్క ఆత్మ మా మీద ఉంది. మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ రేజ్ అవుతుంది. దేవుడు మనకు ఒక సాక్ష్యాలు ఇస్తున్నాడు. దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా చాలా బాధపడతా, లేదంటే మా కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదంటే అంకుల్ జాన్కి కూడా మాకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచి వెళ్తున్నాం. ఎడారి లాంటి ప్రవాహాలు ఎప్పటి నుంచి మా జీవితంలో ఉన్నాయి. నిరుద్యోగ సమస్య కావచ్చు, అక్కడ పౌలు గారి దగ్గర పనిచేసినప్పుడు కావచ్చు, ఉద్యోగం లేనప్పుడు కావచ్చు, ఎంతో మాతో కలిసి ప్రయాణం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలుసు. కానీ ఏ రోజైనా మేము కృంగిపోయామా? ఏ రోజైనా మేము బాధపడ్డామా? నేను ఒకటే చెప్తాను, నువ్వు నిజమైన విశ్వాసం అయితే నువ్వు ఎప్పుడు ఏడవాలో తెలుసా? నేను ఏడుస్తాను. నేను ఎప్పుడు ఏడుస్తానో తెలుసా?
సెల్ఫ్ పిటీ విల్ నాట్ ఓవర్ రూల్ మీ. వాట్ యూ కాల్ సెల్ఫ్ పిటీ? నో, నాట్ స్వార్థపరం. సెల్ఫ్ పిటీ అంటే అయ్యో నీకు నువ్వు అయ్యో నీకే జరిగింది, నీకే ఇలాగుంది, నీ పరిస్థితే బాగాలేదు అని సెల్ఫ్ పిటీ అన్నది అనేకమైన సార్లు మనం రూల్ చేస్తుంది. కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ నిన్ను రూల్ చేయాలి. దేవుడు చేసిన మేలుకి బట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుని మాత్రమే ఏడవండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దట్ ఈస్ కౌంటెడ్ విత్ ద లార్డ్. అది దేవుడు లక్ష్య పెడతాడు. ఆయన పాత్రలో ఎత్తి పట్టుకుంటాను అంటున్నాడు. అర్థమవుతుందండి? మన యొక్క ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువు కూడా ఆయన ఎత్తి పాత్రలో పెడతానంటున్నాడు. దేనికి పెడతానంటున్నాడు? హీ విల్ రిగార్డ్ ఇట్. ఆయన దాన్ని ఒక పరిమాణం, ఒక కొలమానంతో దాన్ని చూస్తున్నాడు. కానీ నా బ్రతుకే ఇలా అయిపోయింది, నా జీవితమే ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉందని ఆ యొక్క ఆలోచనకి, ఆ మాట్లాడే వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే ఆజ్యం పోస్తున్నావో, దానికి నువ్వు ఎప్పుడైతే ఆజ్యం పోస్తున్నావో, యు ఆర్ డిటారియేటింగ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యు ఆర్ డిటారియేటింగ్ ద స్టాండర్డ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. రైజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్. రైజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్. ద ఎనిమీ ఈస్ గోయింగ్ టు కమ్ లైక్ ఎ ఫ్లడ్. సాతాను లేదంటే గర్జించు సింహము వలె ఆ యొక్క ఎవరిని మృంగుతున్నా అని అది పోరాడిచుండగా నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ నువ్వు ఎప్పుడైతే ఎత్తుకుంటావో, ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే మేరీ మగ్దలేను గురించి మనం చూడొచ్చు. మేరీ మగ్దలేను ఒక 7 దయ్యాలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మేరీ అనే మగ్దలేను అని మారు పేరు కలిగిన మగ్దలేను ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? మగ్దలేనికి ఉన్న ఆ 7 దయ్యాల్ని కూడా వెళ్ళగొట్టడం జరిగింది. వెళ్ళగొట్టినప్పుడు 7 దయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి మేరీ మగ్దలేనులోంచి. ఎప్పుడైతే ఆ 7 దయ్యాలు కూడా వెళ్ళిపోయినాయో ఆ దినము మొదలుకొని యేసు ప్రభు వెళ్ళే వరకు కూడా యేసు ప్రభుతోటే వెళ్తా ఉంది. యేసు ప్రభునే వెంబడించింది. యేసు ప్రభుతో పరిచర్యలో ఉంది. యేసు ప్రభు సమాధి దగ్గర తను ఉంది. అటువంటి ప్రాధాన్యత తనిచ్చింది. ఎందుకంటే తన యొక్క విశ్వాసత తాలూకా పరిమాణం ఆ రేంజ్లో ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనవసరమైన కళేబరాలు మన దగ్గర పెట్టుకోవద్దు. మన జీవితంలో అనవసరమైన కళేబరాలు, ఎనీ కార్కేసెస్ ఆర్ దేర్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ థింక్ ఓవర్. లెట్ నాట్ ద వల్చర్స్ కమ్ అండ్ ల్యాండ్ ఆన్ ఇట్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది దాని విషయంలో కూడా. మత్తయి సువార్త 24-28 వచనంలో చెప్తుంది. అనవసరమైన కళేబరాలు మన జీవితంలోని, మన కుటుంబంలోనికి పెట్టుకున్నాం అనుకోండి, బయట నుంచి ఆ యొక్క వల్చర్స్, ఆ యొక్క రాబందులన్నీ వచ్చి వాళ్ళతో ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ఆలోచన మన విశ్వాసము తాలూకా పరిమాణము పైకి పెట్టుకుందాం. మన విశ్వాసము తాలూకా పరిమాణం పైకి పెట్టుకుందాం. ఒకే ఒక మాట దేవుడు నాతోటి ప్రతి దినము ఐఎమ్ జస్ట్ బీయింగ్ స్ట్రక్ బై దిస్ వర్డ్. ఐఎమ్ బీయింగ్ స్ట్రక్ బై దిస్ వర్డ్. లెట్ us రైజ్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనం ఆత్మానుసారమైన కొలమానము పెరగాలి. నీకు ఫోన్ చేసిన నీ ఫ్రెండ్, లేదంటే నీతో సహవాసం చేసే నీ చుట్టుపక్కల వాళ్ళు నీ మీద సానుభూతి మాటలు పలికినప్పుడు నీ విశ్వాసము తాలూకా కొలమానం దించుకోవద్దు. నీ జీవితంలో అప్పుల బాధలు ఉన్నాయా, అనారోగ్యం బాధలు ఉన్నాయా, కుటుంబ సమస్యలు ఉన్నాయా, చెప్పుకోలేని బాధలు ఉన్నాయా, దానిలో ధ్యానించు. యు స్టే స్ట్రాంగ్ ఇన్ ఇట్. దాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే అందులో నిన్ను బలపరచాలి, నిన్ను స్థిరపరచాలి, నిన్ను చెక్కాలి, నిన్ను కట్టాలి. దాని తర్వాత యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలని నా యేసయ్య కోరిక. హల్లెలూయా. ఈ దినాన అప్పుల బాధల్లోంచి మేము వెళ్ళాం, అనేకమైన అవమానాలు గుండా మేము వెళ్ళాము, కృంగుదలలోంచి మేము వెళ్ళాము, అనేకమైన చెప్పుకోలేని బాధలు గుండా మేము వెళ్ళాము. కానీ మన యొక్క స్పిరిచువల్ కొలమానము, వెన్ ఇట్ ఈస్ సెట్ అ బెంచ్ మార్క్, ఎప్పుడైతే అది ఒక స్టాండర్డ్కి నువ్వు ఫిక్స్ చేసుకుని ఉన్నావో నిన్నెవరు కదపలేరు. గతంలో మా జీవితంలో వచ్చిన బాధలు కావచ్చు, లేదంటే ఆ పోలీస్ స్టేషన్ అనుభవాలు కావచ్చు, నీ ప్రాపర్టీ మాకు కావాలని వాళ్ళు లాక్కున్నప్పుడు ఎందుకు ఇచ్చేయగలిగాము? దాన్ని పట్టుకొని ఎందుకు పీడించలేకపోయాము? దాన్ని పట్టుకొని ఎందుకు ఏలాడలేకపోయాము తెలుసా? ఆ యొక్క ప్రాపర్టీ విషయంలో కావచ్చు, జీవితంలో వచ్చిన పరిస్థితుల విషయంలో కావచ్చు, అది కుటుంబమే కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడే కావచ్చు, ఎవరినైనా వదిలేయగలిగే పరిస్థితి ఎందుకు వచ్చామో తెలుసా? మై స్పిరిచువల్ స్టాండర్డ్, ఐ కెన్ సే ఐ హ్యావ్ సెట్ మై బెంచ్ మార్క్ హియర్. నా యొక్క బెంచ్ మార్క్ స్పిరిచువల్ స్టాండర్డ్ నేను ఆ స్టాండర్డ్లో నేను రైజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేను ఏ కుటుంబం చూసినా, నా యొక్క అప్పుల బాధలను చూసినా, లేదంటే జీవితంలో ఇది కోల్పోయాను అనుకున్నప్పుడు నాకు బాధ ఉండదు, నాకు అవమానం ఉండదు. నా జీవితంలో నా యేసయ్య అదిని చూసుకుంటున్నాడు అన్న మంచి నిరీక్షణతో నేను వెళ్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మా యొక్క స్పిరిచువల్ కొలమానం ఎంతవరకు ఉంది. పరిస్థితులన్నింటి మిగతాట్ల గురించి వదిలేసేయండి. మిగతాట్ల గురించి మనకు అనవసరం. నీ అప్పుల గురించి నీకు అనవసరం, నీ కుటుంబం గురించి నీకు అనవసరం, నీ భార్య గురించి నీకు అనవసరం, నీ భర్త గురించి నీకు అనవసరం, నీ బిడ్డల గురించి నీకు అనవసరం, నీ భవిష్యత్తు గురించి నీకు అనవసరం. నీకున్న
ప్రతి దాని గురించి కూడా నువ్వు అనవసరం. ఎప్పుడు అనవసరంలో ఉంటావంటే నీ విశ్వాసము తాలూకు కొలమానం. రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆ యొక్క స్టేట్ తండ్రి అయిన దేవుడు ఏ రకంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడో నీ యొక్క స్టాండర్డ్, నీ యొక్క ఆత్మానుసారమైన స్టాండర్డ్, నీ యొక్క ఆత్మీయమైన స్టాండర్డ్ ఆ రేంజ్కి ఉన్నావనుకో నువ్వు డ్రాప్ అవ్వవు. ఎప్పుడైతే నువ్వు కార్లో ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటావో నిర్మోహమాటంగా ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటావు. కానీ ఆఖరి పాయింట్కి వచ్చి ఆరెంజ్ లైట్ వెలుగుతుంది అనుకో, ప్రతి నిమిషం నువ్వు తొక్కినప్పుడల్లా గుండె గిప్ 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 అంటది. పెట్రోల్ బంక్ వచ్చే వరకు కూడా కొట్టుకుంటూ ఉంటుంది. అనేకమైన సార్లు ఆరెంజ్ లైట్లోకి వెళ్ళిపోతున్నారు. అనేకమైన సార్లు మన జీవితం ఆ యొక్క ఆరెంజ్ లైట్లోకి వెళ్ళిపోతుంది. మనం డ్రాప్ అయిపోతున్నాం. విశ్వాసము తాలూకు కొలమానంలో మనం డ్రాప్ అయిపోయి ఆఖరి పాయింట్కి వచ్చేసి విశ్వాసం మనం కొనసాగించగలమా లేదా, సంఘముతో సహవాసంతో, లేదంటే దేవునితో, లేదంటే దేవుని బిడ్డలతో మనము కొనసాగించుకోగలమా లేదా అని అనేకమైన సార్లు లాస్ట్ పాయింట్కి మనం విశ్వాసం దిగిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి జీవితాలు మనకు వద్దు. లెట్ us ask the Lord lift me up, let me stand on a higher ground. ఒక ఇంగ్లీష్ పాట ఉంది, Lord lift me up and let me stand by faith on heaven's stable land, a higher plane that I have found. Lord, plant my feet on higher ground. నా యొక్క పాదాలను, నా యొక్క విశ్వాసతను పైకి ఉంచండి తండ్రి. ప్లాంట్ మై ఫీట్ ఆన్ హైయర్ గ్రౌండ్. నా యొక్క విశ్వాసతను నన్ను వదిలిపెట్టద్దు తండ్రి, నన్ను విడనాడొద్దు. నా యొక్క స్పిరిచువాలిటీ విషయంలో నేను ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలి. ఉదాహరణకి నా యొక్క వాక్యాన్ని నేను ముగించుకునే ముందు 2 ఉదాహరణలు తీసుకుని నేను ముగిస్తాను. యోబు జీవితంలో ఏం జరిగిందండి? యోబు జీవితంలో ప్రభు అన్యాయం చేశాడా? యోబు జీవితంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన సర్వస్వం పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, తన బిడ్డలు పోగొట్టుకున్నాడు, తన యొక్క సర్వస్వంని కోల్పోగలిగాడు. తన విశ్వాసతను ఏమన్నా ఇదైందా? ప్రభు ఒకటే చెప్పాడు, నువ్వు ఏదైనా చేయి కానీ ప్రాణాన్ని ముట్టదని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏది జరిగినా సరే కూడా నీ యొక్క ప్రాణాన్ని ముట్టడానికి ఎవరైనా జడుస్తారు. ఎందుకంటే ఆయన చేత నువ్వు సంరక్షించబడుతున్నావు. యోసేపు జీవితంలో ఏం జరిగిందండి? యోసేపు అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు పోతిఫర్ యొక్క భార్య తనతో తప్పు చేయాలని తను ప్రేరేపించినప్పుడు కూడా తన యథార్థతను ఏదైతే కాపాడుకున్నాడు. ఎందుకు యథార్థతను కాపాడగలిగాడు? అతను కూడా మనిషే కదా, అతను ఉప్పు కారం తింటున్నాడు కదా, అయ్యో ఛాన్స్ దొరికిందే వాడుకోవాలని అనుకోవాలి కదా. హీ స్టాండర్డ్ ఈజ్ సెట్ బెంచ్ మార్క్. ఆయన యొక్క స్టాండర్డ్ ఈ రేంజ్కి ఉంది. యోసేపు తాలూకా స్టాండర్డ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఈ ఐగుప్తుకి అధిపతి అయిపోయాడండి. హల్లెలూయా, ఐగుప్తుకి అధిపతి అయిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలు ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే, when the enemy is coming like a flood, let us lift a standard against him. Let us lift up a standard against him. మన యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవునితో సహవాసము ద్వారా, ఆయనతో సహవాసము చేసే వల్ల నువ్వు ఎంతైతే నువ్వు పైకి వెళ్తావో, నువ్వు ఐసీయూలోకి వెళ్తున్నా, నువ్వు దేంట్లోకి వెళ్తున్నా, నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేయించుకుంటున్నా, నువ్వు ఎన్ని అనారోగ్యాలకు వెళ్తున్నా, నీకు ఎన్ని అప్పులు అయిపోతున్నా, నీ జీవితంలో అనుకోని పరిస్థితులు ఎన్ని నీ జీవితంలోకి వస్తున్నా సరే కూడా దేవుల్లో నువ్వు దృఢంగా నిలబడతావు. నువ్వు దేవుల్లో నిలబడతావు దృఢంగా. ఎలాగా? ఎందుకు నిలబడగలవు? బికాజ్ యువర్ ఫీట్ ఈజ్ ఆల్రెడీ ప్లాంటెడ్ ఆన్ దట్ స్టేజ్. నీ యొక్క పాదాలు ఆల్రెడీ ఆ యొక్క స్టాండర్డ్లో దేవుడు పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా చేతులు 2 జోడించి నేను చెప్తున్నాను, డోంట్ డిటోరియేట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఈ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ తగ్గించుకునే దేన్ని కూడా మీరు ఎంటర్టైన్ చేయొద్దు. మీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు వాడుకోనండి. లెట్ గాడ్ యూజ్ యూ మైటిలీ, లెట్ గాడ్ యూజ్ ఎవ్రీవన్ మైటిలీ. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనందరినీ కూడా వాడుకోవాలి. దేవుడు మన జీవితంలో చేయబోతున్న కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. when the Lord is coming, when the enemy is coming into our lives like anything, పరిశుద్ధ శత్రువు మన జీవితంలోకి అనేకమైన రకాలుగా రావడానికి సిద్ధపడుతున్నా దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనల్ని పైకి నిలబెట్టాలి. దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనల్ని పైకి పెట్టాలి. నీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఒక రేంజ్కి సెట్ చేసుకుందాం. రైజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్. నీ యొక్క ఆత్మీయతను నువ్వు ఎప్పుడైతే నువ్వు పైకి పెట్టుకుంటావో, యేసయ్య ఆయన నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న చులకని శ్రమలు, లేదంటే చిన్న చిన్న తుఫాన్లకి నువ్వు భయపడవు, నువ్వు కృంగిపోవు. మే ద లార్డ్ బ్లెస్ దిస్ ఫ్యూ వర్డ్స్. ఆమేన్. చాలా ఆపేద్దామని నేను మాట్లాడినా, చెప్పలే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రైజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ రైజ్ చేయమని మాట్లాడాడు. చాలా సంతోషం. హౌ టు రైజ్ ఇట్? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఏ విధంగా ఎదుగుతుంది?
నీ యొక్క ఆత్మీయ స్టాండర్డ్ పెంచమన్నాడు. చాలా మంచిదే. హౌ ఇట్ విల్ రైజ్. గతించిన కాలంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆదాము మీదకి వచ్చింది సాతాను దాడి, పడిపోయాడు. యేసు ప్రభు మీదకి వచ్చింది సాతాను దాడి, యేసును కూడా వదలలేదు. ఆయన వాక్యము రిఫర్ చేసి తిరిగి జవాబు ఇచ్చి దాన్ని పడగొట్టాడు. ఓకే. యోసేపు మీదకి వచ్చింది సాతాను దాడి, పోతిఫర్ భార్య ద్వారా నిలబడ్డాడు. మోషే మీదకి వచ్చింది అనేక రీతుల్లో. మనకి బైబిల్ ఇవ్వబడ్డది సాతాను దాడిని మీదకి వచ్చినప్పుడు మన పితరులు ఏ విధంగా నిలబడ్డారు, ఏ విధంగా నేను దాన్ని రెసిస్ట్ చేయాలి అవును తండ్రి. ఎస్ లార్డ్. అన్నది ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం, అది ఎప్పుడు నేర్చుకుంటాం? దేవునితో సహవాసము, వాక్యముతో సహవాసము, సంఘముతో సహవాసము. అప్పుడు మాత్రమే నీలో ఉన్న విశ్వాసం ఎదుగుతుంది, ఆత్మీయ స్థితి ఎదుగుతుంది. మోషే మీదకి వచ్చినప్పుడు ఎంతగానో సాత్వికుడు అయినా సరే పడిపోయాడు. ఏమన్నాడు? కోపంతో మాట్లాడాడు. ద్రోహులారా, మీకు మంచినీళ్ళు కావాలా? ద్రోహులారా, ద్రోహులారా. ఆయన మాట్లాడిన మాటను బట్టి కనాను చేరలేకపోయాడు. ఎస్ లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఎన్నో సంవత్సరములు మరి లోకాన్ని, లోకంలో ఉన్న అందచందాలని, షోకుల్ని, ప్లెజర్స్, ఆనందాలని, సంతోషాలని వదులుకొని దేవుని వెంబడించి ఆఖరికి వచ్చినప్పటికెల్లా ఆయన రాజ్యంలోనికి వెళ్ళకుండా పోతే ప్రస్తుతం ఆ స్థితి రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు వే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని విలువ ఇవ్వాలి, వాక్యమునకు విలువ ఇవ్వాలి. మనము స్కూల్కి విలువిస్తాము, ఎంత దూరమైనా పంపిస్తాము స్కూల్కి. డ్యూటీకి విలువిస్తాము, ఎంత దూరమైనా వెళతాము. నేను వెళ్ళేవాడిని మల్కాపురంలో ఉంటూ, మల్కాపురం అంటే కోరమండి ఇంట్లో, ఆసాప్ ఇంట్లో ఉన్నప్పుడు సింహాచలం బ్రాంచ్కి వెళ్ళేవాడిని, పోర్ట్ బ్రాంచ్కి వెళ్ళేవాడిని బండి మీద. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటూ బ్యాంకులో పనిచేసినప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటూ అనకాపల్లి వెళ్ళేవాడిని బ్యాంకుకి. We give value to many things in life. Thank you. ఇప్పటికీ చాలా మంది వాళ్ళ డ్యూటీకి తుని వెళతారు, తుని నుండి వైజాగ్ వస్తారు. Yes Lord. కానీ ప్రార్థనకి చాలా దూరం అండి. We give less priority to prayer. రాత్రి 2 గంటలకు ప్రభు నాతో మాట్లాడాడు. When God is చాలా speaking, దూరం అండి, yes, రాలేకపోతున్నామండి. Lord. Thank you Jesus. నాకు నిద్ర పట్టలేదు. Yes, Lord. ప్రార్థన చేయాలా, Yes, పడుకోవాలా, కనీసము 7-8 అవర్స్ అన్న పడుకోవాలంటున్నారు. నాకు 3-4 అవర్స్ కంటే ఎక్కువ నిద్ర పట్టట్లేదు. Amen. Thank you Lord. మనసులో వాళ్ళ కోసం సర్లే వీళ్ళందరి కోసం ప్రార్థన చేశాక పడుకోవచ్చు అనుకుంటాను, కానీ నిద్ర రావట్లేదు. ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. When you wake up in the midnight, Praise the Lord. keep praying for many people. చదువు కోసము ఎంతో దూరం పంపిస్తాం, We go ఉద్యోగం very కోసం long ఎంతో for దూరం studies. పంపిస్తాం. We go very మనకి long for ఇష్టమైన job. మటన్ కోసం ఇంతకు ముందు గోపాలపట్నం వెళ్ళి తెచ్చేవాళ్ళం మటన్. Oh, yes. కదండి, చాలా మందికి తెలుసు. ఇప్పుడంటే చాలా చోట్ల వచ్చాయి మటన్ షాపులు. గోపాలపట్నం వెళ్ళి తెచ్చేవాళ్ళు మటన్. విజయనగరం వెళ్ళి బట్టలు తెచ్చేవాళ్ళు. Praise the Lord. Have mercy. చీరలు రాజమండ్రి, ఎక్కడ కాకినాడ దగ్గర ఉప్పాడ వెళ్తాం. Lord Jesus, hallelujah. పొద్దున్న కట్టుకుని సాయంత్రం తీసేసి చీరకి. Thank you Jesus. కానీ Lord. దేవునితో సహవాసం. సో వి మేక్ లైట్. Let us have fellowship with God. Let us not take light of it. We are making the power of God, the presence of God, the fellowship of God is very light. దేవునితో సహవాసము చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. హల్లెలూయా. We make it very light. చాలా తేలికగా మనం తీసుకుంటున్నాం. ఏముంది, ప్రార్థనే కదా, Thank you, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారులే, వాక్యమే కదా, Thank you, ఎప్పుడు Jesus. వినేదే కదా. Thank you, We Lord. make it very light. చాలా తేలిగ్గా తీసుకుంటాం. That's why our standard is low. అందుకే మన యొక్క కొలమానము లేదంటే మన Spiritual standard స్టాండర్డ్ is very low. మన యొక్క కొలమానం That is పడిపోతుంది. why మనం పైకి వెళ్ళాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాక్యం పట్ల ఆసక్తి, సహవాసం పట్ల ఆసక్తి. Let us have interest towards the word. Let us When have you interest towards the weigh, fellowship. when you weigh, నువ్వు దాని తూచినప్పుడు నువ్వు తేలిపోతావు. Oh, thank you Lord. You Mene become mene light. tekel. You become very light when you're weight. Mene mene tekel. When you're weight, don't become light. Thank you.
వెన్ యువర్ వెయిడ్, నీవు తూచబడినప్పుడు అయ్యో నువ్వు తేలికైపోతున్నావు. అవును తండ్రి. ఎస్ లార్డ్. ప్రభువా, నా విశ్వాస Thank you, జీవితంలో Jesus. నేను తేలిక అవ్వకూడదు, నేను తేలిక I should not be light in my spiritual life, Lord. ఆత్మీయ దాడి సాధ్యం ప్రతి వేళలో కూడా నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం The చేస్తున్నా. spiritual warfare. The spiritual warfare. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఆమోస్ బాబు. Thank you, మగ్దలేన మరియా, Yes, Lord. ప్రైస్ ద లార్డ్, జీవితాంతము తను మరి సాతాను చేత Yes, దురాత్మల Lord. చేత పీడింపబడే వ్యక్తి విడిపించబడిన తర్వాత మరణం వరకు యేసును వదలలేదు. Amen. Thank you, Jesus. ప్రైస్ ద లార్డ్. లెట్ us take good examples of the Bible. ప్రార్థించేద్దామా? yes yes ఎల్రోయివై నన్ను చేయుడగా శత్రువే సిగ్గునొందెను. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ముగింపుకు మనం వచ్చి ఉన్నాము. నా ధైర్యం నీ ముఖ కాంతియే నా ధైర్యము, pray pray నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా నా బలము. చెప్దామా? ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలము. ఎల్రోయివై చూడగా నీ సర్వమే ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. అవును తండ్రి. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధింపబడక నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము. ఒంటరినై నేను నిలిచారుగా నా పక్షమై నీవు నిలిచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. అలాగే అందరం కూడా దయచేసి చేతులు ఎత్తుదాం పైకి. Thank you, Lord. ఆ ముగింపు ప్రార్థన చేసుకునే ముందు లెట్ us all pray for our servant of God. దైవజనుల గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. లెట్ us ask the Lord, ప్రభువా నీ యొక్క చిత్తము మాత్రమే మా జీవితంలో జరగాలి, మీ యొక్క సేవకుల జీవితంలో జరగాలి. చేతులు పైకెత్తుదాం. నాతో అందరం కలిసి ఏకీభవించండి. లార్డ్ ఫాదర్, మీరు తప్ప తల్లి గర్భంలో పడినప్పుడే ప్రభువా మా జీవితమును మీరు నియమించారు తండ్రి.
మా జీవితాన్ని మీరు నియమించారు. మేము ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో, మీ కొరకు మేము ఏమి చేయాలో, నీ కొరకు మేము ఏమై ఉన్నామో సమస్తాన్ని యూ హ్యావ్ కమాండెడ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైవ్స్ లార్డ్. We command, Lord Father, your blessing, your protection, your knowledge be given to every surgeon or doctors who is handling your servant of God. Lord, we thank you and praise you as the authority which is given to us, as the authority which you have given to me. Lord, as a church, సంఘముగా, సహవాసముగా మీ యొక్క దైవజనుల పట్ల ప్రభ మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి, సహాయము దయచేయండి. As you have extended the life of Hezekiah in the Bible, బైబిల్లో ఉన్న హిజ్కియా జీవితాన్ని ఎలాగైతే ప్రభా నువ్వు ఎక్స్టెన్షన్ ఇచ్చి నీ యొక్క మహిమార్థమై వాడుకున్నావో ప్రభా, ఉన్న ప్రతి ఒక్క ఆత్మానుసారమైన కోరికలు, ఇంకా అనేకమైన ప్రదేశానికి మేము వెళ్ళాలి, ఇంకా అనేకమైన పరిచయం మేము చేయాలి, అనేక మంది దైవజనులు లెగాలి, అనేక మంది విశ్వాసులు కట్టబడాలి. కెన్ ఆల్ ద చర్చ్ సే ఆమేన్? ఓ లార్డ్ జీసస్, అనేక మంది దైవజనులు నిలబడాలి, అనేక మంది విశ్వాసులు కట్టబడాలి, అనేక మంది ఇక్కడి నుంచి పంపబడాలి, అనేక మంది దేవుని యొక్క పరిచయంలో వాడబడాలి, అనేక మంది నీ యొక్క సేవకుల ద్వారా వాళ్ళ యొక్క ఆత్మీయ పరిమాణాన్ని పెంచుకోవాలి. ఎస్ లార్డ్, ఆషామాషిగా మమ్మల్ని ఈ భూమి మీదకి మమ్మల్ని పంపించలేదు. యూ హ్యావ్ నాట్ కాల్డ్ us with no reason. We have a purpose on this earth. ఈ యొక్క భూమి మీద ఒక ప్రణాళికతో నువ్వు మమ్మల్ని పిలిచావు. You have called us with a purpose. May we fulfill that. అది మేము పూర్తిగా మేము అది చేసి నీ సన్నిధి చేరు పర్యంతము సంఘము, సహవాసము, సేవకుల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. నీ డేరా నీకు క్షేమ నివాసము కలుగుతుంది. నీవు లెక్క చూడగా ఏది కూడా తక్కువ కాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డని కూడా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ చేతులకు అప్పచెప్తున్నాం. హ్యావ్ మర్సీ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. డూ యువర్ థింగ్. నీ యొక్క జస్టిస్ మా జీవితంలో, నీ యొక్క ప్రణాళికానుసారంగా సమస్త జ్ఞానానికి మించి నీ యొక్క మహిమతో సమస్తము నువ్వు జరిగిస్తావని కోరుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టిమంతుడ, గొప్పదేవుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి సదా నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.